అమ్మా చంద్రిక, క్లచ్చి బ్రేకులు తొక్కి తొక్కి కాళ్ళు, స్టీరింగ్ తిప్పి తిప్పి చేతులు నొప్పి పుట్టాయే తప్ప అబ్బా ఆ అభిగాడు ఆచూకే తెలియలేదేంటే. ఏం ఆలోచిస్తున్నావు చంద్రిక? ఓ తప్పిపోయిన అభి ఎక్కడున్నాడానా? వాడు తప్పిపోలేదు పౌడ్రు, ఇంట్లోంచి పారిపోయాడు. వాయబ్బా రెండిటికి తేడా అయిందే. తప్పిపోవడానికి వాడేం చిన్నపిల్లాడు కాదు, జై నోట్లోంచి ఊడిపడ్డ పిడుగు. అయితే మాత్రం వాళ్ళ అమ్మను వదిలేసి వాడు ఎట్టా పారిపోతాడో? మంగ అంటే వాడికి చాలా ఇష్టం. మంగ నీడను కూడా వదిలి వాడు ఉండలేడే. నిన్న ఇంట్లో ఏదో జరిగుంటుంది పౌడ్రు. ఏం జరిగిందే? మనం నిన్నంతా ఇంట్లో లేవు. పొద్దుననగా డిక్కీలో వెళ్లి సాయంత్రం వరకు గ్యారేజ్లో ఉండి రాత్రి హాస్పిటల్ చూపించుకుని ఇంటికొచ్చాం. మనం ఇంట్లో లేని సమయంలో ఏదో జరిగింది. నిన్న అభి, దివ్య, చారుకేశ ఇంటికొచ్చారు కదా. అబ్బా ఆ విషయం నీకు పొద్దున్నే చెప్పినగా. నిన్న దివ్య నీతో ఏం చెప్పింది? నేను మాత్రమే రాలేదు, అందరూ వచ్చాం. అందరం వచ్చామని చెప్పింది. అందరూ అంటే మంగ కూడా వచ్చుంటుందా? ఊరుకో చంద్రిక, మంగట్టా వస్తుందే. వస్తే తను బతికే ఉందని ఈ పాటికి అందరికి తెలిసిపోయేది కదా. మంగ ఇంట్లోనే ఉండిపోయేది కదా. దానికి గతం గుర్తులేదుగా. వీళ్ళకి మంగ గుర్తే ఉందిగా, వచ్చిందా నెట్టపానిస్తారో. లేదు పౌడ్రు, మనం ఏదో మిస్ అవుతున్నాం. జైని ఫాలో అవ్వాలనుకున్న ప్రతిసారి మనల్ని పోలీసులు అడ్డుకున్నారు. తెలియకుండా డిక్కీలో ఫాలో చేస్తే మా వదిన డక్కా ముక్క తినిపించింది. మనల్ని ఇంట్లోనే ఉండమని పదే పదే జై, మా ముసల్ది వదిన హెచ్చరించారు. దీనంతటిని బట్టి ఆలోచిస్తుంటే మనకి తెలియకుండా వీళ్ళు ఏదో చేస్తున్నారు. మనల్ని ఎందుకని ఆపుతున్నారు? ఎందుకై ఉంటుంది? అదేంటో తెలుసుకోవాలంటే మనం మంగింటికి వెళ్ళాలి. కార్ తీయండి. తీయండి. మేడం గారు, పోలీసులు తీసుకుని స్వరూప మేడం గారు వస్తున్నారు. సార్ నమస్తే సార్. మా అభి. స్వరూప మేడం గారు అంతా చెప్పారు. జానకి గారు, అభి గురించి మీరేం ఒరే ఒకండి సార్. నా కొడుకుని ఎలాగైనా వెతికి పెట్టండి. వాడు లేకపోతే నేను ఉండలేను సార్, నేను ఉండలేను. ఏసీపీ గారు అందుకే వచ్చారమ్మా. నీ నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవాలి అంటున్నారు. జానకి గారు, అభి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని మీకు ఏ టైంలో తెలిసింది? అది అప్పుడు మార్నింగ్ 9:30 అవుతుంది అంకుల్. ఓ గుడ్ దివ్య. అన్నయ్య ఇంటి నుంచి వెళ్లిపోయాడని నీకెలా తెలిసింది? ఉత్తరం రాసి వెళ్ళాడు సార్. నిత్య వాలకం చూస్తుంటే ఆ ఏసీపీ చెప్పింది నిజం అనిపిస్తుంది. అభిని నిత్య లిఫ్ట్ చేసిందా?
ఎలా కనుక్కోవాలి? బేబీ, మామ్ నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు మామ్? పోలీస్ స్టేషన్కి. ఎందుకు మామ్? తర్వాత చెప్తాను. షాపింగ్ నుంచి నువ్వెప్పుడొచ్చావు? హాఫ్ అన్ అవర్ అయింది. అభిని చూసావా? అభినా? చాలా సార్లు చూసాను. ఈ రోజు చూసావా? చూసాను. ఏ? ఎందుకు మామ్ అభి గురించి అడుగుతున్నావు? అభిని ఏం చేశావు? వాట్ డూ యు మీన్? అభిని నేనేం చేస్తాను? అభి మిస్సింగ్. 4 hours నుంచి కనిపించట్లేదు. వాట్? ఈ విషయం నాకు ముందే చెప్పుంటే అభిని సేఫ్ గా ఇంటి దగ్గర డ్రాప్ చేసేదాన్ని కదా. వాడు మిస్ అయ్యాడని నాకు నిజంగా తెలియదు మామ్. రోడ్డు పైన వెళ్తుంటే సడన్ గా కార్ కి అడ్డొచ్చాడు. అలా చేయకూడదు అని మందలించాను. వాడు కోపంగా వెళ్లిపోయాడు. నేను ఇంటికి వచ్చేసాను. అంతేనా? అంతకు మించి ఏమీ జరగలేదా? ఏం జరుగుతుందని నీ డౌట్ మామ్? అభిని నువ్వు మామ్, నేను అభిని కిడ్నాప్ చేశాను అని నన్ను అనుమానిస్తున్నావా? ఫ్లాష్ బ్యాక్ లో నిన్ను అక్కని కిడ్నాప్ చేశాను. ఆ ట్రాక్ రికార్డ్ నాకుంది. అలా అని ఒక చిన్న పిల్లాన్ని కిడ్నాప్ చేసేంత చీప్ ఫెలోని కాదు నేను. ఐఎమ్ టోటలీ చేంజ్డ్ మామ్. మంచిగా మారిపోయాను. అయినా వాణ్ణి కిడ్నాప్ చేయించాల్సిన అవసరం నాకే ఉంది మామ్. వాడేవైనా నా అక్క కొడుకా? సూర్యదేవర జయసూర్య వారసుడా? వాడిపైన నాకెందుకు గ్రడ్జ్ ఉంటుంది? అంటే అభిని దివ్యని నేను జై ఇష్టపడుతున్నావు అని. మీరిద్దరూ ఆ కిడ్స్ ని లైక్ చేస్తున్నారని నాకు కోపం ఉండేది. బట్ వాళ్ల వల్లే కదా జై నాతో పెళ్లి కొప్పుకున్నాడు. అప్పుడే వాళ్లపై నాకు కోపం పోయింది. వాళ్ల మదర్ కి నేను థ్యాంక్స్ కూడా చెప్పాను. అలాగే అభికి సారీ చెప్పాను. మ్యాటర్ ఫినిష్డ్ మామ్. ఇప్పుడు నా మనసంతా నా మ్యారేజ్ పైనే ఉంది. కిడ్నాప్లు మర్డర్లు చేయడానికి నేనేం పాత నిత్యని కాదు, మారిపోయిన నిత్యను. సారీ బేబీ, నీకు కోపం వస్తే ఎలా బిహేవ్ చేస్తావో నీకే తెలీదని అలా అడిగానంతే. డోంట్ మైండ్. ఎందుకా పేరాలు పేరాలుగా ఆరాలు తీసావు? ఇప్పుడు జై మీద ప్రేమ తప్ప నాలో కోపం ద్వేషం ఇవేవీ లేవు మోమ్. థ్యాంక్స్ బేబీ. నిన్నిలాగే చూడాలనుకుంటున్నాను. వెళ్ళి రెస్ట్ తీసుకో. సడన్ గా మామ్ కి నాపై ఎందుకు ఇలా డౌట్ వచ్చింది? అంటే నేను చేంజ్ అవ్వలేదని, ఇంకా పాత నిత్యలాగే ఉన్నానని మామ్ అనుకుంటుందా? నమస్తే మేడం. ఎనీ ఇంట్రెస్టింగ్ అప్డేట్? నథింగ్ ఏసీపీ గారు. నిత్య సస్పెక్ట్ కాదు. తనకేం తెలీదు. ఈ విషయంలో షీఈ్ ఇన్నోసెంట్. మేడం, అలా మీ దగ్గర యాక్ట్ చేస్తుంది అంతే. లేదు ఏసీపీ గారు. నిత్యని గుచ్చి అడిగాను. నిత్య అభిని చూసింది, తనతో మాట్లాడింది కూడా. ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయారు. అంతే జరిగింది. మేడం, అంతకు మించి ఉంది. నిత్య మీ డాటర్ కాబట్టి మీరు డౌట్ పడట్లేదు. ఏసీపీ గారు, నిత్య మంచిదని నేను చెప్పట్లేదు. నిత్య ఎలాంటి క్రైమ్స్ చేసిందో తెలిసిన తర్వాత కూడా తన్ని ఎలా వెనకేసుకొస్తాను?
మంగ ప్రాణాలతో లేదని నిత్య అనుకుంటుంది. అభి దివ్యల మదర్ కూడా వేరెవరో అని తను. మీరేం వరి అవ్వకండి మేడం. సూర్యాస్తమయం అయ్యే లోపు అభి ఇంటికి వచ్చేస్తాడండి. మీరు నిజంగా అభిని కలిశారా అన్నయ్య గారు? కలిసాం మేడం. అభితో మాట్లాడారా? భలేవారే, కలిశాక మాట్లాడకుండా ఎలా ఉంటాను మేడం? గంట సేపు మాట్లాడానండి. ఏడుస్తున్నానని అభికి చెప్పారా? చెప్పాను మేడం. మీరు కన్నీరు మున్నీరు అవుతున్నారని అభికి చెప్పానండి. ఎందుకన్నయ్య అబద్ధం చెప్తున్నావు? అభిని చూశానని మాట్లాడానని ఎందుకు నాతో అబద్ధం చెప్తున్నారు? లేదు మేడం, నిజంగా నేను అభిని. నేను దిగులుగా ఉంటేనే అభి తట్టుకోలేడు. అలాంటిది నేను ఏడుస్తున్నానని మీరు చెప్తుంటే అభి ఆగగలడా? క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. ఈ అమ్మ కన్నీళ్ళని తుడిచేవాడు. మీతో అభి రాలేదు అంటే మీరు అభిని చూడలేదు, అభితో మాట్లాడలేదు, కనిపించలేదు అని వెనక్కొచ్చారు. ఎందుకిలా నన్ను మోసం చేస్తున్నారు? ఎందుకు? ఏమిటండి, మేడం గారు చెప్పేది నిజమేనా? మీరు అభిని చూడలేదా, కలవలేదా, మాట్లాడలేదా? సారీ మేడం, మీరు బాధపడకూడదని అబద్ధం చెప్పాం. మిమ్మల్ని వదిలి అభి ఉండలేడు, సాయంత్రం కల్లా తిరిగి వస్తాడని అలా చెప్పాం. నా గతం ఏంటో నాకు తెలియదు. పిల్లల భవిష్యత్తు కోసమే బతుకుతున్నాను అన్నయ్య గారు. వీళ్ళే నా జీవితం. కానీ కనిపించలేదు. మేడం గారిని వదిలి అభి ఉండలేడు. సాయంత్రానికల్లా తిరిగి వస్తాడన్న నమ్మకం నాకుంది. అందుకే మేడం కలా చెప్పాను. మీరు వెళ్ళాక స్వరూప మేడం గారు వచ్చారండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తానని వెళ్లారు. ఈ పాటికి పోలీసులు కూడా అభిని వెతుకుతూ ఉంటారు. జయంకుల్ కూడా విషయం చెప్పడం మంచిదేనన్నారు. అభి సాయంత్రం లోపు రాకపోతే సమస్య అవుతుంది. కల్పన, బామ్మగారు, ఏమైనా తెలిసిందా? ఇప్పటి వరకు ఎవరూ ఇంటికి రాలేదు. ఎవరికి ఫోన్ చేసినా ఎత్తడం లేదు. అభి ఎక్కడున్నాడో, ఏమైపోయాడో ఆ దేవుడే కాపాడాలి. అయ్యో, ఈ కంగారులో దేవుడికి దీపం పెట్టడమే మర్చిపోయాను.
వద్దమ్మా, దీపం వెలిగించొద్దు. మనుషుల్లా పుట్టి పశువులా మారతారా? బతికిన బతుక్కి అర్థం లేదా? చెప్పండి. నీ ఉద్దేశం ఏంటి వదినా? ఎందుకమ్మా మమ్మల్ని నిష్కారణంగా తిడుతున్నావు? నీకేదైనా నిజం తెలుసుంటే చెప్పొదినా. అవునమ్మా, మమ్మల్ని టెన్షన్ పెట్టమాకు. జైకి అభి దివ్యలంటే ప్రాణం అని మీకు తెలీదా? అభిని జై తన కన్న కొడుకులా చూస్తాడని మీకు తెలీదా? అభి తప్పిపోతే ఇంత తేలిక తీసుకుంటారా? జై ప్రేమని మీరు కరివేపాకులో తీసేస్తారా? ఎందుకా అభిని ఈ ఇంటి వారసుడు అన్నది? మీ స్వార్థం మీదే తప్ప పక్క వాళ్ళని పట్టించుకోరా? మీకు కావాల్సింది టీలు, కాఫీలు, భోజనాలేగా. అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. కడుపు పగిలిపోయేలా తిని గుర్రు పెట్టి నిద్రపోండి. మళ్ళీ తెల్లారే లేచి ఊరు మీద పడండి. ఇంతకంటే ఇంకేం చేతనవుతుంది మీకు? ఇదేంటి చంద్రిక? ఆ ముసల్దేమో అలా, ఈవిడేమో ఇలా. మనల్ని దుమ్ము దులిపి వదిలేశారు. వీళ్ళకి మనమే దొరికామా ఏంది? వీళ్ళకి అసలు నిజం తెలియనందుకు సంతోషించు. అంతా తెలిసిపోయిందేమోనని హడలిపోయి చచ్చానయ్యా. అవును చంద్రిక, నాకైతే అభి వారసుడని చెప్పేసరికి గుండెకాయ గొంతులోకి వచ్చి పడిందే. అభి ఎవరు తెలియకుండాని ఇంత హడావిడి చేస్తున్నారంటే తెలిస్తే ఇంకెంత అరాచకం చేస్తారో. ఆ అరాచకం గురించి తర్వాత ఆలోచిద్దాం గాని ఇప్పుడు ఆకలి దంచేస్తుంది. వెళ్ళి తిందాం పద చంద్రిక. ఇందుకు కాదు, అది అంతలా ఆడిపోసుకుంది. కాసేపు కూడా ఆగలేవు పౌడరు. ఇప్పుడు నేనేమన్నానే? అన్నమేగా తిందామన్నాను. అది అంత గడ్డి పెట్టాక కూడా ఇంకా ఆకలిస్తుందా నీకు? ఇది మరీ బాగుందే. వాళ్ళ కడుపు మంటొచ్చి ఏదో 4 మాటలంటే మనం కడుపు మార్చుకోవాలా ఏంది? దేని దారి దాందే, నా దారి డైనింగ్ టేబుల్ దారి. అమ్మో, నువ్వు జన్మకి మారో పౌడరు. అంత నా కర్మ. చీకటి పడింది. అభి ఇంకా రాలేదేమిటండి? నాకు భయంగా ఉంది నాన్నారు. మళ్ళీ వెళ్ళి వెతుకుదామా? అభి ఎంత మొండివాడో, పట్టుదలొస్తే ఎంత గట్టిగా ఉంటాడో. మొన్న వర్షంలో తడిచినప్పుడే అర్థమైంది కదండి. ఇంటికి తిరిగి రాకూడదని అభి నిర్ణయించుకుంటే ఎలాగండి? అవునన్నారు. అభిబాబు పట్టిన పట్టు విడవడు. పెద్దయ్యాకి తిరిగొస్తానని అభిబాబు పట్టుబట్టి రాకుండా ఉంటే మంగా మేడం, దివ్యల పరిస్థితి ఏంటి? భగవంతుడు దయ వల్ల అలా జరగకూడదని కోరుకుందాం. స్వరూప మేడం పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా, ఏసీపీ సార్ స్వయంగా వెతుకుతున్నారు. అభిని తప్పకుండా తీసుకొస్తారు. అంకుల్, అంకుల్. ఏంటమ్మా, ఏమైంది? అమ్మకి ఏమైంది దివ్య? ఒకసారి రండి అంకుల్, త్వరగా రండి. పద. జై సార్ మీద కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోతా. ఇంటికొచ్చినా పలకరించొద్దు. నేను దివ్య కూడా చెప్పాను అభి, జై సార్ని మర్చిపోతానని. దివ్య నా చేతిలో చెయ్యేసి ఒట్టు కూడా వేసింది. చల్లి నేను నువ్వు చెప్పినట్టే వింటాం, సరేనా? జై సార్ని అస్సలు కలవం.
ఆయన జయసార్ ఎవరు మన మధ్యలో? నువ్వు, నేను, దివ్య మనమంతా ఒకటి. సరేనా? నాకు ప్రశాంతతే లేదు, మనశ్శాంతి లేదు. వాళ్ళు క్షేమంగా ఉన్నారనే వార్త వెంటనే వినాలనుంది. చారీ ఫోన్ చేస్తానన్నాడు. కంగారు పడకండి బామ్మగారు. అభి గురించి జయసార్కి ఎలా తెలిసింది? సార్ ఫోన్ ఎందుకు పగలగొట్టారు? నిన్న వెళ్ళిన వారు ఇప్పటి వరకు ఇంటికి ఎందుకు రాలేదు? ఏదో జరుగుతుంది. నాన్నారు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? నేను వెంటనే వెళ్ళాలి చారుకేశ. ఏమండి, ఎక్కడికండి హడావుడిగా వెళ్తున్నారు? అభిని వెతకడానికేనా? జైసార్ని వెతకడానికి. జే అంకుల్ని వెతకడం ఏంటి నాన్నారు? అభిని వెతకడానికి నిన్న వెళ్ళిన జైసార్ ఇంకా ఇంటికి తిరిగి రాలేదట. అభి విషయం సార్కి ఎలా తెలిసిందండి? మీరేమైనా చెప్పారా? లేదు మీనాక్షి, నువ్వేమైనా చెప్పావా చారుకేశ? లేదు నాన్నారు, స్వరూప అంటే చెప్పారేమో. స్వరూప మేడం గారు కూడా చెప్పనన్నారండి. సార్ వేరే టెన్షన్ లో ఉన్నారు, మళ్ళీ ఈ కొత్త టెన్షన్ ఎందుకు? అభిని పోలీసుల సహాయంతో నేనే వెతికి తీసుకొస్తాను అన్నారు. మనము చెప్పక మేడము చెప్పక మరి సార్కి ఎలా తెలిసింది? దివ్య ఏమైనా చెప్పిందేమో నాన్నారు. అవునండి, మంగా మేడం గారి ఫోన్ నుంచి దివ్య జైసార్కి ఫోన్ చేసి చెప్పిందేమో. ఎవరు చెప్పినా నిన్ననగా వెళ్ళిన జైసార్ ఇంకా ఇంటికి తిరిగి రాలేదు అంటే నాకు టెన్షన్ గా ఉంది మీనాక్షి. ఏమిటండి ఈ దారుణం? నిన్న అభి ఈ రోజు జైసార్, ఎందుకు ఇలా జరుగుతోంది? కష్టాలన్నీ కట్టకట్టుకుని ఆ కుటుంబానికి వచ్చినట్టున్నాయి. దేవుడి కక్ష కట్టినట్టు వాళ్ళని కష్టపెడుతున్నాడు. ఏ పాపం చేయకపోయినా పరీక్షల మీద పరీక్షలు పెడుతున్నాడు. జే అంకుల్కి ఏం కాదు నాన్నారు, అభిని వెతకడానికి వెళ్ళుంటారు. అభి కనిపించక వెతుకుతూ ఉంటారు. నేను వెళ్లి జైసార్ని వెతుకుతాను. అభి ఇంటికి వచ్చినా జైసార్ ఇంటికి వచ్చినా నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పండి. స్కూటర్ కేసు ఏమండి, జాగ్రత్త. నాన్నారు, ఏమిటి అపశకనం? భగవంతుడా, నా దేవుడికి ఏమీ కాకుండా చూడు. మనసు చెదిరిన మంగా మేడం గారు లేని అభిని ఉన్నట్టు ఊహించుకుంటున్నారు. అవును దివ్య, అంకుల్ ని వెతకడానికి మా నాన్నారు వెళ్లారు. అన్నయ్య కోసం వెళ్ళి ఆయన ఏమైపోయారు? అమ్మెక్కడ దివ్య? అభి, ఏయ్ ఆగరా! అభి, అభి, అభి! దివ్య దివ్య దివ్య, అన్నయ్య పట్టుకో. స్నానం చేయమంటే అల్లరి చేస్తున్నాడు. వదినా చారుకేశా, అభిని పట్టుకోండి. అభి, అభి! అబ్బా, నిన్ను పట్టుకోవడం నా వల్ల కాదు అభి. పెళ్ళంతా తిప్పిస్తున్నావు. అమ్మా ఆగభి, ఇదిగో స్నానం చేయించి టిఫిన్ తినిపిస్తాను కదా, రారా. అభి, అభి, అభి! అరే అరే, ఆగభి. అబ్బా,
ఇక ఆడింది చాలా అభి. నే వెనక పరిగెత్తి నా కాళ్ళు నొప్పులు పడుతున్నాయిరా. అలసిపోయాను అభి. ఎందుకంటే ఆ ఆన్సర్ మీకు మాత్రమే తెలుసు కాబట్టి. వాట్ యు మీన్? ఐ మీన్ జై గారిని మీరే కిడ్నాప్ చేశారు. బేబీ, ఆర్ యు మ్యాడ్? డ్రాప్ ద గన్. గన్ కిందకి దించు. ట్రిగ్గర్ నొక్కాను అంటే బుల్లెట్ గుండెల్లో దిగుతుంది. షట్ అప్ బేబీ. ఒక పోలీస్ ఆఫీసర్ పైన గన్ ఏం చేస్తావా? ఇట్స్ పనిషబుల్. బుల్షిట్. ఏసీపీ గారు, మీరు కూడా ఏంటి? డ్రాప్ ద గన్. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి మేడం. మీరు ట్రిగ్గర్ నొక్కేలోపు నా బుల్లెట్ ని బాడీలో దిగిపోద్ది. గన్ని పాయింట్ బ్లాక్ లో పెట్టడం కాదు, ట్రిగ్గర్ నొక్కే ధైర్యం కూడా ఉండాలి. నాలాంటి వాళ్ళని చూడడం వేరు, నన్ను చూడటం వేరు. మీ యూనిఫామ్ లో పవర్ ఉంటే నా ఈగోకి పొగరుంది. ఫుల్ కాన్సంట్రేషన్ తో ఉన్నాను. తేల్చుకుందామా? బేబీ, గన్ దించు. ఏసీపీ గారు, ప్లీజ్ గన్ దించండి. I said drop your guns. Drop your guns. జై మిస్ అవ్వడం మీకు ఒక కేసు అవుతుందేమో, బట్ జై నా లైఫ్. నా జైని నేనెందుకు కిడ్నాప్ చేస్తాను? రేపో ఎల్లుండో పెళ్లి చేసుకోబోయేవాడిని ఎందుకు నేను హర్ట్ చేస్తాను? ఇన్వెస్టిగేషన్ చేయడం మీకు ఇష్టం లేకపోతే జాబ్ మానేసి ఇంట్లో కూర్చోండి. జైని నేను వెతికి తీసుకొస్తాను. అంతేకాని అనవసరంగా నిందలు వేస్తే నిత్య శ్రీనివాస్ ఇక్కడ ప్రాణాలైనా ఇస్తాను గాని నా పొగరుని ఇవ్వను. నిజం తేలేంత వరకే. మీ పొగరైనా మీ వెనకున్న పవర్ అయినా ఒక్క ఎవిడెన్స్ చాలు మీ కాన్ఫిడెన్స్ ని చంపడానికి. ఆ రోజు మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. ఐ డోంట్ కేర్. నిత్య చెప్పింది నిజం ఏసీపీ గారు. తనకి జై అంటే ప్రాణం, పిచ్చి ప్రేమ. జైని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలనుకుంటుంది తప్ప జైని కిడ్నాప్ చేయాల్సిన అవసరం తనకి లేదు. మీరు అనవసరంగా తనను అనుమానిస్తున్నారు. జై గారిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం మీ కూతురు నిత్య గారికి తప్ప ఇంకెవ్వరికీ లేదు. తను మాత్రమే చేయగలదు. మీరు ఏ ఆధారంతో చెప్తున్నారు? ఒక్కొక్కసారి నిజం అనేది చాలా భయంకరంగా ఉంటుంది మేడం. మంగ గారు ప్రాణాలతో లేరు అనే అబద్ధంలో నిత్య గారు ఉన్నారు. ఇన్ కేస్ మంగ గారు బతికే ఉన్నారనే నిజం నిత్య గారికి తెలిసి
తనకు జైకి పెళ్ళనేది ఒక్క నాటకమని అర్థమయ్యే జై గారు తనకి ఎప్పటికీ దక్కరు అని